హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. పనస తొనలు తినడమే తెలుసు. వాటి నుంచి వచ్చే ఈ పిక్కలు ఏవైతే ఉన్నాయో అవి కాల్చుకొని తినేవాళ్ళం చిన్నప్పుడు. ఉడకబెట్టి కూడా తినేవాళ్ళం. వంకాయ కర్రీలో ఇలాంటి ఆటిల్లో ఈ పనస పిక్కల కర్రీ కూడా చేస్తారు. అది తెలుసు. కానీ వీటిలతో వడలు చేస్తారని కూడా నాకు రీల్స్ చూసిన తర్వాత అర్థమైంది. సో, ట్రై చేద్దాం ఎలాగుంటదో సరే అని చెప్పి నేను మార్కెట్‌కి పోయి వెంటనే ఈ తొనలు తీసుకొచ్చి ఈ పిక్కలైతే తీసేస్తున్నాను. తీసి నేను వడలు చేస్తాను. అసలు ఇది ఎలాగున్నాయి, మంచిగా అవుతుందా లేదా అనేసి నేను ట్రై చేసి మీకు చెప్తాను. ఇవి అప్పుడే కోసారు ఫ్రెష్ కాయ. ఎంత తియ్యగా ఉన్నాయంటే అన్నీ తీసి పక్కనైతే పెట్టాను. పిల్లలు తింటారని చెప్పి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టాను. సో, ఎనీవే తీసేసాను. ఇప్పుడు ఇవి సేమ్ దానిలోంచి తీసిన తర్వాత కూడా మళ్ళీ దానిపైన పీల్ ఉంటుంది. ఆ పీల్ కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకుంటున్నాను. తీసేసుకుని ఇదేంటంటే వెంటనే ఆ పైన ఉన్నది మళ్ళీ రిమూవ్ అవ్వదు. దాన్ని ఆరబెట్టాలి. ఆరబెడితే అది వైట్‌గా వచ్చేస్తుంది. అప్పుడు దాని మీద ఉన్న స్కిన్ అయితే మళ్ళీ వస్తుంది. సో, నేను ఇప్పుడు మళ్ళీ ఈ ఈ వీటిని తీసుకెళ్ళిపోయి నేను ఆరబెడతాను. నేను మార్నింగ్ మార్కెట్‌కెళ్ళి తెచ్చాను కదా! ఈవినింగ్ లోపు ఇలా అయిపోయాయి వైట్‌గాని. సో, వీటి పైనున్న ఈ స్కిన్ కూడా నేను తీసేసుకుంటున్నాను. ఇలా రిమూవ్ చేసిన తర్వాత ఇవి ఒక్క విజిల్ చాలండి కుక్కర్‌లో పెట్టకుండా మామూలుగా ఉడికించుకున్న చిన్నది ఉడికితే బావుంటుంది. సో, నేను కుక్కర్‌లో పెట్టి ఒక్క విజిల్ అయితే ఉడకపెట్టేసుకుంటానిప్పుడు. ఇలా కుక్కర్‌లో కొంచెం వాటర్ వేసుకొని 1 విజిల్ పెట్టుకోవాలి. ఈ వాటర్ మళ్ళీ మనకి కలుపుకునేటప్పుడు ఉపయోగపడుతుంది. ఇదేం వేస్ట్ అవ్వదు. సో, ఉడికిన తర్వాత ఇలా ఉన్నాయి. ఇది నేను మిక్సీలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. అప్పుడే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దీంట్లో రుబ్బుకున్నాను. దాంట్లోనే నేను ఇవి పటికెలు వేసేసాను. సో, మిక్సీ అయితే చేసేసాను. మిక్సీ చేసిన తర్వాత ఇలా అయితే వచ్చింది. వీటిలో నేను ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఈ 4 అయితే యాడ్ చేసేస్తున్నాను. సో, నేను కొంచెం బియ్యం పిండి కూడా కలిపానండి. బియ్యం పిండి కూడా ఉంది. అంటే క్రిస్పీగా రావడం కోసం బియ్యం పిండి కూడా వేశాను. అంటే మిక్సీలో వేసేటప్పుడే నేను బియ్యం పిండి కూడా యాడ్ చేసేసాను. అది చిన్నది మిస్ అయ్యింది. సో, మీరు బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి కలుపుకోండి. దీంట్లో నేను కొంచెం ఈ శనగపిండి కలుపుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అంతేనండి. సాల్టు, శనగపిండి, కొంచెం బియ్యం పిండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు అంతేనండి. చిన్నది కలర్ కోసం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. అంతే, మనం కలిపేసుకోవడమే. ఇక్కడ కొంచెం ఇంకా మెత్తగా వడ రావడం కోసం నేను ఇక్కడ ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ ఇక్కడ యాడ్ చేసుకున్నాను. చూసారా? ఆ వాటర్ మళ్ళీ నేను దీంట్లో కొంచెం కలుపుకున్నాను. ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం వడ చేసేసుకుని ఆయిల్‌లో వేసేసుకోవడమే. పదండి ఆయిల్‌లో వేద్దాం. అసలు వడ వస్తుందో లేదో కూడా తెలీదు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వేస్తున్నాను. చూద్దామండి. ఈ వడలు వీడియో నేను కెమెరా చూపిస్తూ ఒక చేత్తో వడలు నేనే చేయడం వల్ల నాకు వడ షేప్ అయితే రావట్లేదు. మీరు అడ్జస్ట్ అయిపోండి. మీరు మంచిగా వేసేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం వేస్తున్నాను కదా! సో, కొంచెం నాకు వీడియో తీస్తూ వేయడం అనేది ఇబ్బంది కలిగింది. కానీ మనకి తినడం ఇంపార్టెంటు. ఆ షేప్ అనేది నాకు ఇంపార్టెంట్ కాదు. సో, చాలా మంచిగా వచ్చాయి. కరెక్ట్‌గా మా పాప వచ్చే టైంకి అయితే వడలు వేసేసాను. లాస్ట్ టైంలో వచ్చింది. సో, వీడియో తీయమని చెప్పి కెమెరా అయితే ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఈ వడలు అయితే తీస్తున్నాను. చాలా మంచిగా వచ్చాయండి. మరి తిని చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. వావ్! చూడడానికి చాలా బాగున్నాయి కదా! పదండి తిందాం. ఆయిల్ పీల్చుకుంటుందేమో అని చెప్పి నేను భయపడ్డాను, కానీ అస్సలు ఆయిల్ అనేది వడకి అసలు అంటుకోవట్లేదండి. చూడండి, మా పాప చూపిస్తుంది ఇక్కడ. నేనైతే సాస్ తీసుకురావడానికి వెళ్ళాను. సో, చూసారా? వావ్! అంటే చూడగానే మౌత్ వాటరింగ్ కదా! చాలా బాగుందండి టేస్ట్ కూడాని. ఒకసారి ట్రై చేయండి. సో, ట్రై చేస్తున్నాను. వావ్! చాలా బాగున్నాయి. అసలు ఆయిల్ ఎక్కడ కూడా ఆయిల్ ఇదవ్వలేదు. వావ్! ఇలా చూపించు.
సూపర్ అసలు. ఎంత బాగుందండి. చాలా చాలా బాగుంది. ఎక్సలెంట్ అసలు.